ఫ్రెండ్స్ ఇది శారీ అండ్ బోర్డర్ ఏమో ఇది వచ్చింది, సంపంగి రంగు వచ్చింది. దీంట్లో ఉన్న బ్లౌజ్ మీదే వేయమన్నారు. అండ్ వీళ్ళు మనకి రెగ్యులర్గా ఇస్తారు ఫ్రెండ్స్, ఈ మధ్య ఇస్తున్నారు. చాలా బాగా నచ్చి వీళ్ళ పాప వాళ్ళు హైదరాబాదు, వాళ్ళ పాప వాళ్ళు కానీ వీళ్ళు కానీ బాగా చేయించుకుంటున్నారు. వీళ్ళ కింద రెంట్కుండే వాళ్ళకి సజెస్ట్ చేశారు, వాళ్ళు వచ్చి చేయించుకున్నారు. అందరూ ఫుల్ సాటిస్ఫై. ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఫ్రెండ్స్. ఈ కస్టమర్ ఏమో ఈ శారీ తీసుకొచ్చారు. వీళ్ళ చుట్టాలది 2 శారీస్ తీసుకొని వచ్చారు, మొత్తం 3 తీసుకొచ్చారు. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ శారీ అనమాట. మగ్గం వరకు చేయించుకుంటున్నారు. ఆ 2కి ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఓకేనా, ఆల్రెడీ మనం చేసి ఉంది, సోఫా మీద ఉంది. ఇంకా అది సేమ్ ఇదే డిజైన్ ఓకే చేశారు. అసలు ఎంత బాగుందంటే వాళ్ళు చూసిన దాని మీద దీని మీద ఇంకా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఇలాగ ఈ ఎల్లో షేడ్ మీద ఈ కలరు అనేటప్పటికి చాలా బాగా వచ్చింది. మగ్గం వర్క్ ఎక్కువ మనం బ్లౌజ్ క్లాత్ మీదే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. మరీ పలచగా ఉంటే చెప్పలేం. కానీ చూడండి ఎంత బాగుందో, భలే ఉంది కదా. బార్డర్ మీద వేసినా కూడా ఎంత చక్కగా కనబడుతుందో మీరే చూడండి. చాలా బాగుంది. బుటీ కూడా ఎంత నైస్గా ఉందో. బ్యాక్గ్రౌండ్ ఎల్లోకి బ్లూ కలర్ భలే బాగా కనబడుతుంది. ఇదంతా ముడి కుట్టు ఫ్రెండ్స్. చూడండి, నేను చాలా దగ్గరికి చూపిస్తున్నాను. ముడిముడిగా కుట్టిద్ది. అసలు ఈ వర్క్ కానీ అసలు టోటల్ ఈ బార్డర్ ఏమో వాళ్ళు శారీ కలర్ రానివ్వండి అన్నారు. ఓకే అని చెప్పాను. పాసిబుల్ అయితే పాసిబుల్ అయిద్ది అంటాను, లేకపోతే కుదరదు అంటాను ఫ్రెండ్స్. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఎంత బాగుందో చూడండి. అసలు చాలా బాగుంది. అసలు మీకు వీడియోల కంటే విడిగా ఎక్సలెంట్గా ఉంది. ఈ కస్టమర్ది ఎప్పుడైద్దా, మిగతా 2 ఎప్పుడైపోతే ఈ కస్టమర్ వచ్చి ఇది చూసుకొని ఆ హ్యాపీ అనేది ఫీల్ అవుతారా? అలా మనం చేసిన వాళ్ళ ఎదురుగానే వాళ్ళు హ్యాపీ అవుతున్నారనుకోండి, భలే ఇంకా హ్యాపీ అనిపించింది మనకి. ఓకేనా, బాగుంది కదా. ఇయర్ స్టడ్స్ లాగా ఉంది మోడలు. నేను ఇంకా బ్లూ అండ్ సిల్వర్ పర్ల్స్ తీసుకున్నాను అండ్ గోల్డ్ జర్కానా బీడ్స్ తీసుకున్నాను. ఇంకా శారీ కలర్ హైలైట్ చేశాను. దీంట్లో ఇంకా సింగిల్ కలరేను మగ్గంలో, ఇంకా శారీ కలర్ సింగిల్ కలర్ తీసుకొని ఇంకా గోల్డ్తో రానిచ్చాను. ఓకే ఫ్రెండ్స్, నెక్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నెక్ షేప్ కూడా ఇంకెందుకు కావాల్సి అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది. చూడండి అసలు నెక్ షేప్ ఎంత బాగా వచ్చిందో. ఇది ఇట్లానే ఇక్కడ వెడల్పుకి వస్తుంది, ఇక్కడ మధ్యలోకి వస్తుంది, ఇక్కడ మీకు కరెక్ట్ పాయింట్ వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా, బాగుంది కదా. ఇక్కడ ఏంది వెడల్పు తక్కువ వచ్చింది, ఇక్కడ వెడల్పు పెట్టేసామనుకోండి, ఇక్కడ వచ్చినప్పటికి ఇంకా వెడల్పు వచ్చింది. అంటే ఈ నెక్ షేపే ఇంత. మనకి పాట్ నెక్ కనుక మిడిల్లో వెడల్పుగాను ఇక్కడ కరెక్ట్గా ఎట్లా వస్తుందో సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. ఇది కూడా బాగుంది కదా. వర్క్ మాత్రం ఫ్రంట్ కూడా బాగుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వీళ్ళదే సెకండ్ శారీ, సెకండ్ బ్లౌజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది శారీ ఎంత బ్లూ కలరు అండ్ బోర్డర్ ఏమో థిక్ బ్రౌన్ వచ్చింది. ఇంకా వీళ్ళు దీని మీద క్లాత్ తెచ్చుకున్నారు. చెప్పా కదా, వీళ్ళు 3 శారీస్ 3 మగ్గం వర్క్స్ ఇచ్చారు. ఇది సెకండ్ శారీ అనమాట. కొత్త డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ మన పేజీలో వైరల్ అయింది కదా బోర్డర్ మనం యాడ్ చేయడము, ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అసలు ఎంత నీట్గా వచ్చిందంటే విడిగా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు నేను వీడియో తీసేది నైట్ టైము, అందుకని అయినా కూడా చాలా బాగా వచ్చింది. ఇదంతా ముడికుట్టు లవంగంలాగా కుట్టింది, మళ్ళీ పూస కుట్టింది, మళ్ళీ లవంగం కుట్టొచ్చి మళ్ళీ పూస కుట్టింది. చాలా బాగా వచ్చింది అసలు. ఇవన్నీ ఈ అవుట్లైన్ అంతా మధ్యలో మల్టీ కలర్ చిన్న కుందన్ అనేది పెట్టాలి, ఎందుకంటే డిజైనే ఇట్లా వచ్చింది. ఇది బార్డర్ అనమాట. బ్లౌజ్కి వచ్చిన బార్డర్ తీసుకొని యాడ్ చేసాము. ఇదిగోండి ఇట్లాగా. ఇది అనుకుంటాం కానీ చాలా టూ మచ్ టైం టేకింగ్ అండ్ కష్టము. చాలా బొళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలన్నమాట. కొంచెం ఏమన్నా కొంచెం ఇదిగా చేసినా కూడా క్లాత్ అనేది కట్ అయిపోయింది కట్ చేసినప్పుడు. బాగుంది కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళది హ్యాండ్ 9 ఇంచెస్ అండ్ వీళ్ళు హ్యాండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నారు. వేరేది దీనికి సంబంధించిన నెక్ ఏమో రౌండ్ నెక్ వచ్చింది, కానీ వాళ్ళు రౌండ్ నెక్ వద్దండి డిఫరెంట్ నెక్ కావాలన్నారు. ఇంకా వేరే పాట్ నెక్ అనేది సజెస్ట్ చేశాను, అది వేసేయమన్నారు. ఇంకెందుకు కావాల్సిన అది కూడా చూసేద్దాం, వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ అయిపోయింది. అసలు ఎంత బాగుందంటే మీరే చూడండి.
చాలా బాగా వచ్చింది కదా. వీళ్ళు ఇంకొక డిజైన్లోది సెలెక్ట్ చేసుకున్నారు, పాట్ నెక్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ వీళ్ళ ఈ నెక్ డీప్ జస్ట్ 8 సెంటీమీటర్లే, కానది దగ్గర దగ్గర 10 సెంటీమీటర్లు ఉంది. మళ్ళీ ఇంకా ఫోన్ చేసి అడిగితే సరే ఈ హ్యాండ్కి సెట్గా ఉన్నదే పెట్టేయండి అన్నారు. అసలు ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి. ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా అనుకుంటారేమో, ఈ గ్యాప్స్లో కొందన్స్ అనేది మనం స్టిక్ చేయాలి. డిజైనే అట్లా ఇచ్చేసాడు, మనం కావాలని ఇక్కడ ఆపిందేమీ కాదు. ఓకేనా. ఇదంతా లవంగం గుట్టు ఫ్రెండ్స్. ఎంత టైం టేకింగ్ వర్క్ అయిందంటే ఇది, ఈ లవంగం గుట్టు ఇంత బద్దులుగా ఉందన్నమాట. మందంగా గుట్టింది, కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు యాక్ అవుట్లైన్ కానీ, నేను ప్రతి వీడియో మీకు దగ్గరికి చూపిస్తున్నా, దూరంగా చూపిస్తున్నా. కంప్యూటర్ వర్క్ అలానే చూపించేదాన్ని, ఇప్పుడు మగ్గం వర్క్ కూడా మీకు ఫినిషింగ్ అర్థమైద్ది, కలర్ కాంబినేషన్ అర్థమైద్దని ప్రతిదీ మీకు డీటెయిలింగ్గా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాగుంది కదా. ఇప్పుడు వీళ్ళదే థర్డ్ శారీ, థర్డ్ డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది వీళ్ళది థర్డ్ శారీ అనమాట. ఈ శారీ అంతా ఆనియన్ కలర్ వచ్చింది, అండ్ బార్డర్ ఏమో గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజు తెచ్చుకున్నారు. మన పేజ్లో వైరల్ అయిన పీకాక్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సిల్వర్తో రానిచ్చాను, సిల్వరు ఈ ఆనియన్ కలర్ రానిచ్చాను. అసలు ఎంత బాగుందో. బ్యాక్గ్రౌండ్ డార్క్ గ్రీన్ అయ్యేటప్పటికి చూడండి, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ డిజైన్ వేసి నాకు విసుగు పుడుతుంది. ఇంకా 3 బ్లౌజెస్ 4 బ్లౌజెస్ ఆర్డర్ ఉంది. ఓకేనా. ఇది ఏంటంటే చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. నీట్ ఫినిషింగ్, చూడంగానే కంట్లో పడిద్ది. అసలు ఎవరికి చూపించిన, ఎవరో ఒకళ్ళ కస్టమర్స్ వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళ కస్టమర్ది సోఫాలో ఆటోమేటిక్గా ఉంటుంది, చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్నటిదాకా ఒకళ్ళది ఉంది, ఇప్పుడు ఇది మళ్ళీ ఇవాళ ఒక 2 డేస్ ఉంటుంది. అంటే కొందన్స్ ఇవన్నీ పెట్టాలి కాబట్టి. ఈ లోపల ఆనికో రేపు కస్టమర్స్ వస్తా అన్నారు, ఫోన్ చేశారు. వాళ్ళు ఇది ఇస్తారు, మళ్ళీ ఇది ఉంటుంది, వాళ్ళది ఉంటుంది, మళ్ళీ వాళ్ళది చేసి ఇంకో 2 డే అట్లాగా కంటిన్యూ అవుతుంది. వేరే వర్క్స్ కూడా వస్తున్నాయి. మగ్గం వర్క్స్ మాత్రం బాగా చేయించుకుంటున్నారు ఫ్రెండ్స్. మీ అందరి బ్లెస్సింగ్స్తో చక్కగా మంచిగా వర్క్ ఫినిషింగ్ అదంతా నీట్గా ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీకు ఐడియా ఉంది కదా, నా టేస్ట్ కలర్ కాంబినేషన్ కూడా చక్కగా వస్తుంది. నీట్ ఫినిషింగ్గా ఉంటుంది. చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ కూడా. అసలు ఎంత బాగా సెట్ అయిందో. ఈ షేడ్లు నా దగ్గర 3 షేడ్స్ ఉన్నాయి. ఓకేనా. అయినా కూడా ఎక్కడో తంతుంది. మళ్ళీ నిన్న ఈవినింగ్ వెళ్ళి ఇదిగోండి ఇంక ఈ షేడ్ తీసుకొచ్చాను. ఓకేనా. ఇదిగోండి మీకు ఎగ్జాంపుల్ ఇది వేరే కలర్ లేండి, వేరే శారీది. ఇదిగోండి. ఓకేనా. ఇదిగోండి. ఓకేనా. అయినా కూడా ఇంకా ఉన్నాయి ఇలాంటివి. ఈ షేడ్లో దగ్గర ఒక 4 ఉన్నాయి, అయినా కూడా సెట్ అవ్వలేదు. ఇది బాగా సెట్ అయింది, అందుకనే ఇంత అందం వచ్చింది. కరెక్ట్ మ్యాచింగ్ వేసి కరెక్ట్ ఫినిషింగ్ ఇస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ ఫ్రంట్ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. బ్యాక్ నెక్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. పువ్వు క్లారిటీ కానీ, ఆకు కానీ, ఆకు అవుట్లైన్ కానీ చాలా క్లారిటీగా ఉంది. బుటీస్ అండ్ ఫ్రంట్ బాగుంది కదా. కట్ వర్క్ వద్దండి, మాకు రౌండ్ నెక్ కావాలనే వాళ్ళు రౌండ్ నెక్ ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మధ్యలో కూడా మీకు జర్కానా బీడ్స్ వచ్చాయండి. ఓకేనా, కనబడుతుందా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంకొక శారీ ఇంకో డిజైన్ చూద్దాము.